ఆడెక్కడ ఇక్కడ ఏంటి మీరు కంప్లైంట్ చేసి వెళ్ళిపోతారా? చాలా చూసాను రా. కొంటావా కొట్టు. అసలు తక్కువ మీటింగ్ అంటే ఇక్కడ దొంగ ఇది ఎవరో కదరాడు. Welcome back to Youngster. We are reacting to Dookudu movie. ఇన్నాళ్ళు అన్నయ్యతో మాట్లాడలేకపోతున్నామని బాధపడేవాడు, కానీ ఇప్పుడు మాట్లాడామంటే అబద్ధాలు. ఇంకా అన్నయ్యని మోసం చేయగా మా వల్ల కాదు. అబద్ధం చెప్పిన నాకు ఇష్టం లేదు. నాన్న సంతోషంగా ఉంచాలని డాక్టర్ చెప్పారు. హాస్పిటల్ నుంచి నిలుపుకోవాలి ప్రతిక్షణం హ్యాపీగా ఉంచవచ్చు. కానీ నిద్రలో కూడా నాన్న సంతోషంగా ఉండాలంటే తన కళ నిజం చేసి చూపించడం డాక్టర్ ఆకాశం నుంచి చంద్రబాబు తెచ్చే శక్తి నాకు లేదు. అందుకే అతను చూపించాలని ప్రయత్నిస్తున్నాను. దయచేసి నిజాన్ని నాకు తెలియదు. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా? షూటింగ్ చెక్కింగా మీకు ఆ డౌట్ ఎందుకు సార్? కంపెనీ వస్తాయి, షూటింగ్ జరుగుతుంది, కెమెరా న్యూస్ ప్రొడక్షన్ మేనేజర్ సరే అసలు కాదులే కీలే అసలు చూసాయి అవన్నీ మొత్తానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. ఏంటి రియాలిటీ షో? అవును. మీరు బిగ్ బ్రదర్ టీవీ షో చూసారా? ఎందుకు చూడలేదు? శిల్పా సెట్ యాక్ట్ చేసింది, 3 కోట్ల ప్రైజ్ మనీ కూడా కొట్టేసింది. ఎగ్జాక్ట్లీ. హింసాసంలో మీరు రియాలిటీ షోలో పడ్డారండి. తెలుసులేవా, అందరినీ ఒక చోట కూర్చోబెట్టేదో కాన్సెప్ట్ ఇచ్చి యాక్ట్ చేయమంటారు. అదేగా ప్లీజ్ పట్టుబిట్ రాజా కొట్టారని చూసానయ్యా. పద్మశ్రీ గారు మీ షాప్ చూస్తుంటే ముగ్గురు చేసింది. థ్యాంక్స్ అయ్యా. ముందు ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఏంటో చెప్పండి. శంకర్ అన్న బ్రతుకుంటారు, ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆయన ఎలా ఫీల్ అవుతారు, ఎంత సంతోషంగా ఉంటారనేది మాకు సీక్రెట్ కెమెరా ద్వారా కనిపించారు. సీక్రెట్ కెమెరా అటు చూడండి, ఇటు ఈ రియాలిటీ షో శంకరాలు జరుగుతుంది కాబట్టి కెమెరాలని ఆయన మీదే ఫోకస్ చేయడం. ఇందులో యాక్టర్స్ అందరూ ఆయన ముందు సిచ్యువేషన్ తగ్గట్టు స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతుంది. ఆయన లేనప్పుడు రిలాక్స్ అవచ్చు. నాకు ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది. కానీ ఇందులో నా క్యారెక్టర్ ఏంటి, నన్ను ఎలా ఉంటుంది? నెగిటివ్ కావాలా పాజిటివ్ కావాలా? పాజిటివ్ అయితే ఏముంటుందయ్యా, నెగిటివ్ అయితే ఆర్టిస్ట్ వాడుకోండియా. మా వాడకం ఎలా ఉంటుందో రేపటి నుంచి మీరే చూస్తారు కదా. అది చూసి ముగిసిపోయింది సార్, కానీ లైవ్ లో చూస్తుంది పదా. లైవ్ ఏంటి రా చూద్దురండి. ఏం అశోక్ రెడ్డి మంచుకున్నా? చాలా బ్యాడ్గా ఉన్నాను బాబు. అవసరం కొద్ది నా కూతురు చదువు కోసం ఆ చంపక శెట్టి గారి దగ్గర 25,000 అప్పు తీసుకున్నాను. వాడు వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇప్పుడు వరకు ₹1,00,000 వసూలు చేశాడు. మమ్మల్ని కూడా అలాగే సత్తా ఇస్తాడు బాబు. మీ అందరూ ఆయన బాధ్యతలే. శాస్త్రి ఆడెక్కడ ఇక్కడ ఏంటి మీరు కంప్లైంట్ చేసి వెళ్ళిపోతారా? చాలా చూసాను రా. క్యారెక్టర్ ఏం చంపక్ సేట్ మందిని పరిశ్రమ చేస్తున్నట్టు ఏం చెప్పండి. నేను హరిదాసు కాదు, చంపక్ దాసుని. నేను పరిశ్రమ చేయట్లా, ఫైనాన్స్ చేస్తున్నాను. ఏంటిలో వాల్యూమ్ పెంచినావు? పెంచగా నేను చూసి ఫోన్ చేసుకుంటాను. ఇది వ్యాపారం. అరే గోక్కుని తినేటోడి దగ్గర గీక్కుని తినే వ్యాపారమా సైతాన్? నా దండ అంతా వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ, భూచక్రవడ్డీ మీద విష్ణు చక్రవడ్డీ, ఇలాంటి 1,90,000 ఇది చెప్పడానికి వచ్చాను. నీకు భయపడి పడిపోతాను కదా. దందా పెట్టుతో దారకారీ చేస్తే చూస్తూ ఊరుకొని సగాడుగాను అనుకున్నావు. అసలు తక్కువ మీటింగ్ అంటే ఇక్కడ దొంగ ఇది ఎవరో కదరాడు అనుకున్నావా? చెట్టు పెట్టి పోసేగానికి పోక్కిరి ఆ ముసలి నేను ఎలా చూస్తున్నాడు. ఏంట్రా ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? చెప్పకపోతే మాకు ఎలా తెలిసింది? ఇలా కుట్టేసారా? ఇదిగో ఏమా, నువ్వు ఎంత గిద్దుకున్నా నా దందా స్టైల్ మంది దగ్గర గుంజిన పైసలు మొత్తం వాపస్ ఇయ్యాడు. ఇస్తావా గోళీ తిండి అంటావా? చెప్పుగా ఇచ్చేస్తాను బాబు, మీరు దండ పెట్టాను. అలాగే చెప్తాను బాబు. డబ్బులు తీసుకెళ్ళండి బాబు. ఇక్కడ ఏం చూసావు బాబా? అసెంబ్లీలో చూడాలి. మన వాడి డాడీకి సభ దద్దరిల్లిపోతుంది. సభ అంటే గుర్తొచ్చింది. ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు? ఇంకెక్కడ ఎన్టీఆర్ ఎప్పుడో పోయారు కదా. ఎన్టీఆర్ గారు పోయారంటే నాన్న ఆయన ఢిల్లీకి వెళ్ళిపోయారని చెప్తున్నాను. అవును పోయారు, అందుకే ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఎప్పుడో ఎక్కలేదు, అప్పట్లో ఇంకెవరినో ఎక్కించాము. మేము అందరూ కలిసి ఎక్కువసేపు తెలుసా
కవర్ చేయడం కాబట్టి కామ్గానే ఉండాలనుకుంటాగా కానీ అప్పుడప్పుడు నోట్లో అరే ప్రకాశం ఇవాళ వాళ్ళకి ఇస్తాను చూడరా ట్విస్ట్ మెల్కే తిరిగిపోతారు. ఏం చేస్తారు సార్? ఏముంది యాజ్ యూజువల్ డబల్ పేమెంట్ ఇస్తారు. లొకేషన్ కెమెరా ఏం కాకే వాజ్పేయి అనుకుంటారు. చూసాం కదా రాత్రి ప్రొడక్షన్ మేనేజర్ పంపితే నాట్ కూడా నవ్వలేక పిల్లలు తిప్పడుతున్నారు. ఆ మాత్రం పనిష్మెంట్ వాడు అవసరం. తప్పండి పద్మశ్రీ గారికి ఏం చెప్తాం? ఏదో ఒకటి చేసి షూటింగ్ మీకు చెప్పకపోతే ఆ ప్రైజ్ మనీ 2 కోట్లు అయినా కొట్టేసిలా ఉన్నాడు. అయినా అట్లే నాలుగు గారికి ఇంతమంది ఉండగా మన పద్మశ్రీ గారి పర్ఫార్మెన్స్ ఏది ఉండొచ్చు. చంపదగ్గర కలిసిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి. నాగార్జున గారు ఫీల్ అయ్యారు. పైగా మాటీలు ఉన్నారండి ఆయన నచ్చిన ఉంటే ప్రైజ్ మనీ సార్. పోనీ పద్మశ్రీ గారి క్యారెక్టర్ చెప్తావా? మాట్లాడుతున్నాం ఇక్కడ షూటింగ్ చేస్తాను క్యారెక్టర్ ఊరుకుంటాడా? వాడి యాక్టింగ్ అంటే ఆయన కనిపించి అందుకే ఎక్కడి నుంచి వెళ్ళిపోతే కూడా ఉన్నాం అదే కరెక్ట్. ఏంటమ్మా ఏంటి సీరియస్ షూటింగ్ స్టార్ట్ చేయరా? షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం. అదే ఐ మీన్ సమస్య ఏంటి? ఏం లేదు సార్ లొకేషన్ బాగా ఎక్కువైపోయింది. మాకు తక్కువ లొకేషన్ చూసుకున్నాం. అదే సమస్య అంతే సార్ అంత మించి ఎక్కేది ఏముందో ఏం లేదో నాకు తెలుసయ్యా. అసలు మీరు లొకేషన్ రెండే కట్టట్లేదు ఫ్రీగా వాడుకోండి. ఇప్పుడు సార్ కానీ అలా నచ్చుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు. మీరు జనాలు డబ్బు పనిచేసి డూప్లికేట్ నోట్లు రావట్లేదు. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అదే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? షూటింగ్ క్యాన్సిల్ చేశారు. నువ్వు తొందరపడగా ఒరిజినల్ పని చేద్దాం. పంచడానికి ఉన్నా కదా సార్ తెలుస్తాను కదా సార్. మీరు కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ పర్పస్ అయితే బిఎన్టీ ఎక్స్పెక్ట్ షో అశోక్ రెడ్డి ₹1,00,000. నమస్కారం. నమస్కారం. నమస్కారం బాబు. నెక్స్ట్ వెళ్ళొస్తాను బాబు. సత్యబాబు 30,000. చంపదగ్గర కలిసిన రియాక్షన్స్ చాలా బాగున్నాయి. నాగార్జున గారు ఫీల్ అయ్యారు. ఆయన నచ్చిన ఉంటే ప్రైజ్ మనీ సార్. ఇవ్వండి సార్. అభినవ్ ఏం రా? నాకు ఇవ్వాలనిపించట్లేదు. ఇవ్వాలనిపించట్లేదు. మీరు ఇది కొట్టించుకున్నారు నాకు బాగా తెలుసులేండి. నేను కూర్చోండి సార్. నేను కంటిన్యూ బాబు మీరు చెప్పినట్లే డబ్బులు వాడికి ఇచ్చేసాను. మీరు పర్మిషన్ ఇస్తే నాన్నగారి బ్లెస్సింగ్స్ తీసుకునేద్దాం సార్. నేను ఏదో నోటు కూర్చోట్టు మాట్లాడాను, క్షమించండి. ఇకనైనా చక్కగా బతుకు. జనం మీద ఏదో ప్రేమ వరకు కూర్చున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావు? నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీద ఉంది. యా చిన్న ఇది ఇంకా సుధరాయించలే నాకు తగిలి. అవుట్ సైడ్ రిలాక్స్. అవుట్ సైడ్ రిలాక్స్. 6 full. అంటే మందు మీద కొట్టావు. ఓ షిట్ నేను క్యారెక్టర్ ఉండిపోయింది. సారీ సార్. అంటే పాత క్యారెక్టర్ కదండి. తప్పగలరు. కంప్లీట్లీ సారీ అండి. కొంచెం గేమ్స్ ఫాలో ఉన్నాయా? లోపల రిలాక్స్ చెప్పినప్పుడు రిలాక్స్ అవుతుందా? అందుకే పెద్ద ఏమన్నారండి అలా పట్టేశారు? నేనేమన్నా బాగా యాక్ట్ చేసా ఉన్నాను. అది ఏది ఒక నటుడిని పట్టుకొని బాగా యాక్ట్ చేసాడు ఫీల్. మరి ఏమన్నా జీవించామన్నా అసలే బాబు ఆ జూనియర్ సెట్ అలా ఊరుకుంటూ వెళ్ళిపోయారు. నా డబ్బు తిరిగి ఇవ్వడానికి సినిమా స్టే కాదు రియాలిటీ షో. అయితే వీళ్ళు మార్పు అనిపించారు. వాళ్ళు మార్పు వచ్చి తెచ్చిచ్చారు. అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి, నేను డిమాండ్ చేయకూడదు అనమాట. ఇదే ఈ గ్రాస్ నుంచి వస్తుంటే పొల్లు వచ్చేస్తుంది. శాస్త్రీయ రాత్రి డిన్నర్లో కోళ్ళు పద్మగాలు పోసుకుని తినేద్దాం. ఇంటికి విత్తం 5 వాళ్ళకి పంచింది 5 మొత్తం 10 ప్రైజ్ మనీ 2 కోట్లు 10 పోయినా ఇంకా 190+. ఏం సార్ లెక్క నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చింది కదా? నచ్చాల్సింది మాకు కాదండి ఆడియన్స్ కి. నాగార్జున గారు SMS రిక్వెస్ట్ చేసుకుని నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS అయ్యింది ప్లీజ్. Reality shows are trend. that time అన్ని సిటీస్ లో ఒకే టైంలో ఈ రేట్స్ జరిగాయి. నాయక్ గ్యాంగ్ కి సంబంధించిన కీలకమైన వ్యక్తులు అరెస్ట్ చేశాం. ఇల్లీగల్ ఆర్మ్స్, ఫేక్ కరెన్సీ, డ్రగ్స్ పెద్ద ఎత్తున రికవర్ చేస్తున్నాం. వెరీ సూన్ వి ఆర్ గోయింగ్ టు అరెస్ట్ దిస్ క్రిమినల్ అండ్ బ్రింగ్ హిమ్ టు జస్టిస్. డబ్బుని చంపింది వాడి అండర్ లో ఉన్న అడ్డాలన్నింటినీ క్లోజ్ చేస్తుంది కన్ఫర్మ్ గా ఒక్కడే. ఎవడో ఒకడు. so again shifted from there to Because it was little comedy. మన కస్టడీలోనే వాడిని చంపేస్తారు. ఇంకా మనం ఏం చేయాలి? మమ్మల్ని సస్పెండ్ చేయాలి. మా డిపార్ట్మెంట్ లో నాయక్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇన్సిడెంట్ తో క్లియర్ అర్థమైంది. సో అండర్ కవర్ ఆపరేషన్ గురుదల్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో నాయక్ తమ్ముడు బంటిని పట్టుకోవాలి. దానికంటే ముందు మమ్మల్ని సస్పెండ్ చేసినట్టు వీడియోతో పాటు మన డిపార్ట్మెంట్ కూడా నమ్మించండి. మిగతా నేను చూసుకోవాలి. సస్పెండ్ చేయడం that's what suspended. They will not feel no that he will be coming. ఇంకో 1 hour కాన్షియస్ లోకి వస్తాడని డాక్టర్ చెప్పారు. ఆయన మీరు లేటెస్ట్ నాయక్ ఎందుకు కలర్ ఇచ్చారు? నాయక్ ఇండియన్ ఆపరేషన్స్ మొత్తం బంటికి తెలుసు. వీడు మన కంట్రోల్లో బ్రతికేవాడని తెలిసి వాడు జాగ్రత్త పడతాడు. It's all his plan.
సౌత్ లో మీ నెట్వర్క్ లేదన్నా ఏంటిది? నేను వేసే హైదరాబాద్ మరా డీటెయిల్స్ నాకు తెలియదు. మా అన్నయ్య డైరెక్ట్ గా డీల్ చేస్తాడు. నా కంట్రోల్లో నార్త్ డీటెయిల్స్ ఎందుకు చెప్పాను తెలుసా? నేను బ్రతుకున్నానని మా అన్నకు అర్థం అవ్వడానికి. నా కోసం వస్తాడు, ఎవరిని వదలడు. నువ్వు దమ్కి ఇస్తే దడుచుకోనికి తూతుమ్మలుగా అనుకున్నావు. సార్ ఏమంటున్నాడు? సౌత్ కి సంబంధించిన దగ్గర ఇన్ఫర్మేషన్ సార్ కమిషనర్ గారికి రిపోర్ట్ చేస్తాం. నేను చేస్తాను. ప్రోటోకాల్ మర్చిపో. కాల్ కూడా ప్రోటోకాల్ ఉంటుందా సార్? ఉంటుంది. आपने जरा बाहर जाइए. He's actually villain's person. Congratulations, sir. Yes, Mr. Gupta. Good morning, sir. नायक गैंग की साउथ में नेटवर्क ఉందని తెలుసుకున్నాం. I know that. ఫోన్ అజయ్కి వాడు. ఫోన్ నెట్ సార్. అట్లా మీరు మాట్లాడండి సార్. మాట్లాడండి సార్. నీతోనే మాట్లాడబడ్డా. బయట అజయ్ బంటి దగ్గర నుంచి రాబట్టిన ఇన్ఫర్మేషన్ వల్ల నాయక్ నార్త్ నెట్వర్క్ మోసం పెట్టింది. కానీ వాడి That guy. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాం? హైదరాబాద్ లో క్రిమినల్స్ రికార్డ్స్ తిరిగేస్తే నాయక్ గురించి అలా ప్రూవ్ దొరకచ్చు సార్. గుడ్ అజయ్. అన్నట్టు నాన్నగారు ఎలా ఉన్నారు? ఈస్ ఫైన్ సార్. ఓకే, టేక్ కేర్. సరే కూర్చున్నారు. నాకు అలాగే కంఫర్టబుల్ గా ఉంది. ఓ అది ఇంకా తగ్గట్లేదు. నీకు హ్యాపీగా? భలే సార్, ఏం మాట్లాడండి. ఓ షిట్, దాని కూడా ప్రాబ్లమ్ సార్. అది కాదు. మా అమ్మాయి సాయిబాబా టెంపుల్ దగ్గర వెయిట్ చేస్తుంది. Oh, see, right? ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్. మీ అమ్మాయి ఏం చేస్తుంది సార్? నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సంబంధాలు కూడా చూస్తున్నా. చూసుకోండి సార్, బట్ నా క్వశ్చన్ మీ ఆన్సర్ కి సంబంధం లేదు. ఓహో, మీ ఇంటెన్షన్ అదే అయితే ఫర్ ఇన్ఫర్మేషన్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. Don't know, no? I think we only know. సాత్రి అంతా చెప్పి ఎందులో కామెడీ ఉంది సార్? కామెడీ కాకపోతే మొత్తం ఫ్యామిలీ అంతా చీటర్ కదా. వాళ్ళ అయ్యకి తెలియకుండా టర్కీ వచ్చేసారట. ఏంటయ్యా కోపం వచ్చిందా? లేదు సార్, ఎప్పుడు వచ్చింది? బేబీ ప్రసాదం తీసుకోండి. నువ్వు కూడా తీసుకోయా, ఇదని కూడా పెట్టమ్మా. నా సబార్డినేట్ అజయ్, మా పెద్దమ్మాయి ప్రశాంతి. ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు? మీ అమ్మాయి ఎంత సాంప్రదాయం అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పెంపకం. ఢిల్లీలో ఐపీఎస్ కోచింగ్ తీసుకుని మొన్ననే వచ్చింది. నీ గర్ల్ ఫ్రెండ్ లాగా ఫాదర్ ని చెక్ చేసి ఫ్యాషన్ టెక్నాలజీ గర్ల్ ఫ్రెండ్ ఏంటి డాడీ? ఈ హ్యాండ్సమ్ హీరోకి టర్కీలో ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందట. అబ్బాయికి ఒక సండాసి ఫాదర్ ఉన్నాడు. అది కాదమ్మా, ఇతను జాగ్రత్తగా ఉండకపోతే ఇప్పుడు వాళ్ళ డాడీతో ఆడుకుంటుంది, రేపు ఇతరుతో ఆడుకుంటుంది. ఏమయ్యా? అంతేనంటారా? అది అయితే జాగ్రత్తగా ఉండాలి. ఏమైందమ్మా? ఇల్లు తీసుకుంటా. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు, కాఫీ తాగిపోతాం. Oh. అమ్మా ప్రశాంతి, వెళ్ళిపోతావు ఏంటి? కూర్చో, మా ఇంట్లో చాలా పని ఉంది. కూర్చోయా. ఏమండి, సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి, మీరు వస్తే అడిగి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేయడం వెళ్ళొచ్చుగా. మిమ్మల్ని అడగకుండా నేను ఎప్పుడైనా గడుపుతాటనా? విన్నావుగా, 22 సంవత్సరాల క్రితం పెళ్లి పిల్లల కింద అందించిన తల ఇప్పుడు దాకా తెలియదు. ఓసారి అట్లా సార్, పర్లేదు. ఆంటీ కూడా మీ కంపెనా సార్? అజయ్ అజయ్లొద్దు, పెంపకం కాదు, గౌరవం. ఈ అత్తగారి నా మొగుడికి టోపీ పెట్టి తట్టికి చెక్కేసి టైప్ కాదు. చిన్నమ్మాయి చిన్నది. కాఫీ తీసుకోండి సార్. ఆంటీ మా అంకుల్ గురించి చెప్పలేదు. వాడి గురించి చెప్పడానికి ఏముందయ్యా, దరిద్రుడు. తప్పంతా వాడిదే. వాడు కరెక్ట్ గా ఉంటే వీళ్ళందరూ ఎందుకు తయారవుతారు? అజయ్, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు కావాలని మా డాడీని రెచ్చగొడుతున్నావు. ఏముందమ్మా? సారీ డాడీ, మిమ్మల్ని మీరే తిట్టుకుంటుంటే నేను భరించలేకపోతున్నాను. ఏంటమ్మా నువ్వు అనేది? నేను చెప్తాను సార్. టర్కీ వచ్చింది ఎవరో కాదు, మీ ఫ్యామిలీ. మీరు చెప్పింది కరెక్ట్ సార్. తప్పంతా ఫాదర్ అంటే మీది. ఫ్యాషన్ వీక్ లో 12 గంటలు పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ వచ్చే అంత టాలెంట్ మీ కూతురుకుందని తెలుసుకోకపోవటం మీ తప్పే. కానీ ఆ తప్ప ఆంటీ చేయలేదు. ఇన్నాళ్ళు తన కెరీర్ గురించి కూడా మీతో చెప్పడానికి భయపడ్డ ప్రశాంతి ఇప్పుడు ఇలా ఓపెన్ అవడానికి కారణం మీ మీద ఉన్న ప్రేమ, గౌరవం. ఇవన్నీ మీకు తెలియాలనే కొంచెం లభిస్తుందట. సారీ సార్. మా వాళ్ళతో కొంచెం మాట్లాడాలి. విల్ యూ ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్? షూర్ సార్. సారీ డాడీ, యాక్చువల్గా అక్కర్లేదు, నాకు అర్థమైంది.
నేను స్ట్రిక్ట్ గా ఉంటున్నాను అనుకున్నాను. వాళ్ళు కూడా నాతో చెప్పుకోవడానికి భయపడే ఎంత స్ట్రిక్ట్ గా ఉంటున్నాను అని తెలుసుకోలేకపోయాను. ఇక్కడ నుంచి మీకు ఏది ఇష్టమో అదే చేయండి, నాతో చెప్పి చేయండి. ఎవరో చెప్పి తెలుసుకోవాల్సిన పరిస్థితి కల్పించండి. She got. So it's like they almost got freed. Oh. She's impressed. Next Taman song. Again, the composition different. Wow, what a color combination. No? Oh, she's a fashion this one, no? So that's what. Costumes. That's why even her costumes are like more of the fashionable. Not feels like Samantha actually. Yeah. Dress, no? Mohanara song okayunda. Muttaka. Instruments used, so many. Feels like the air Rahman beat, no? Yes, yes.